మన బ్రతుకుల్లో మనకు అందించిన ఇటు శ్రేష్టమైనటువంటి ప్రభు దినం బట్టి ఇటు శ్రేష్టమైనటువంటి దీవెనకరమైనటువంటి సమయాన్ని బట్టి తండ్రి అయిన దేవుడికి కుమారుడైన క్రీస్తు హృదయపూర్వకమైన కృతజ్ఞతలు సమర్పిస్తూ నేటి పరిశుద్ధ ప్రభు దినమున ఆరాధనకు చేరి ఇప్పుడు వచ్చినటువంటి ప్రియ సహోదరి సహోదరులందరికీ కూడా మన ప్రభు రక్షకుడైన క్రీస్తు వారి నామంలో అందరికీ ప్రత్యేకమైన వందనాలు శుభాలు తెలియజేస్తున్నాను. నేటి సమయంలో సంఘంలో రాజ్యంలో చేరినటువంటి మనము ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం నుండి విలువైన శ్రేష్టమైన దేవుని మాటలు వినడానికి మనము ఆలోచన కలిగి ఉన్నాం. అదేంటంటే క్రైస్తవ జీవితానికి అవసరమైనటువంటి ప్రాముఖ్యమైన హెచ్చరికమైనటువంటి విషయాన్ని కూడా మనం గ్రంథం నుంచి ఆలోచన చేయబోతున్నాం. అయితే హెచ్చరికలు అనగానే మనిషికి ఎంతో కొంత బాధ అనేది ఉంటుంది. హెచ్చరిక అదే పొరపాటైతేనో లేదా మెచ్చుకోవడం అయితేనో లేదా కీర్తించడం అయితే పెద్దగా ఇబ్బంది ఉండదు. కానీ అదే హెచ్చరించడం అనేటువంటి మాట విషయానికి వస్తే మనుషులు చాలా బాధపడుతూ ఉంటారు. హెచ్చరికలు ఎప్పుడు చేస్తారంటే ఏ వ్యక్తి జీవితంలో మాట కానీ నడక కానీ ప్రవర్తన కానీ తేడా ఉన్నప్పుడే ఆ జీవితానికి హెచ్చరిక చేస్తారు. అన్ని వేళ మనిషిని ఎప్పుడు కూడా హెచ్చరించరు. ఏదైనా తేడా పడుతుందంటేనే మనిషిని హెచ్చరిస్తూ ఉంటారు. సో పరలోకమున్న దేవుడు కూడా ప్రతి మానవ జీవితాన్ని పరిశీలించిన వాడై ఏ మానవ యొక్క ఆత్మసమానమైన జీవితంలో ఖచ్చితమైన పొరపాట్లు లోపాలు ఉంటూ ఉంటాయో వారిని మాత్రమే లేఖనపరంగా దేవుడు హెచ్చరిస్తూ ఉంటారు. కాబట్టి ఆ హెచ్చరికలు పొందేటువంటి వారు వాటిని ఆనందంగా స్వీకరించాలి. అంతే తప్ప ఇది నన్నే టార్గెట్ చేశారు, నేను టార్గెట్ చేయడానికి ఏమంటే కాబట్టి నిన్ను నన్ను టార్గెట్ చేసేది కాదని ఆ హెచ్చరిక అనేటువంటిది దేవుని ఉన్నతమైన ప్రేమను సరిచేసుకోమని చెప్పి ఎలా చేసే వాస్తవమే తప్ప మరొకటి కాదు చేసే కూడా గమనించాలి. సో ఏ మానవ జీవితానికి అయితే హెచ్చరిక అవసరమో ఆ హెచ్చరికను వినడం వల్ల మనిషి ఇబ్బంది లేదు. ఆ హెచ్చరిక వినాలి, అసలు ఎంత మేరకు కనుక మనిషి ఆలోచించాలి, తద్వారా దాన్ని ముందుకు తీసుకువెళ్ళగలగాలి. అంతే తప్ప అసలు ఉరికిపెట్టగలరా చూడండి, ఏదైనా సంగతికి ఉరికిపెట్టగలరా ఉరికిపెట్టగలరు కదా. కాబట్టి గ్రంథమైన వాస్తవాన్ని చూసినట్లయితే వాటి వలన సేవకుడు హెచ్చరికలు అన్నాడు. ఏటి వల్ల దేవుని మాటల వలన సేవకులు భూమి మీద జీవిత ప్రతి మానవ జీవితానికి ఇంకా హెచ్చరిక కావాలి. సో వాటిని కైగొట్టడం వలన ఏముంది, దేవుడు హెచ్చరించాడు, హెచ్చరించినటువంటి మానవ జీవిత లోపాన్ని సరిచేసుకొని కైగొట్టడం వలన అతనికి ఏమి దాగుతుంది అని చెప్తున్న గ్రంథము లాభము అనే విషయాన్ని అతను బోధిస్తుంది. సహజంగా లాభము అనే పదాన్ని మనం వినేటప్పుడు వెండి వ్యాపారస్తులకు, బంగారం వ్యాపారస్తులకు లేదా పత్తి వ్యాపారస్తులకు లాభం అనేటువంటి సంభాషణ మాటను మనం అనుసరిస్తాం. కానీ క్రైస్తవులు కూడా లాభం అనేటువంటి విషయాన్ని బోధిస్తుంది అంటే అది ఏ రకమైన లాభం? అది లోక సంబంధమైన లాభం కానే కాదు. కాబట్టి కేంద్ర గ్రంథం 19 చూసినట్లయితే వాటి వలన సేవకుడు అన్నాడు. కాబట్టి గ్రంథం బోధించే వాస్తవాలు ఎప్పుడు కూడా మనిషిని మోసం చేసే కాదు, మనిషిని మభపెట్టే కాదు, మనిషిని ఏదో రకంగా తప్పుదారి పట్టించేవి ఏనాడు కాదు అనే విషయాన్ని మనమందరం కూడా గమనించవలసిన వెళ్ళాడు. పరలోచన కానీ వాటి వలన వీటి వలన యెహోవా న్యాయ విధుల వలన, యెహోవా ధర్మం వలన, యెహోవా శాసనాల వలన వాటిని గైకొనడం వలన వాటి వలన నీ సేవకుడు హెచ్చరికలు అన్నాడు. హెచ్చరికలు అనేది ఒక సేవకుడే కాదు, సంఘానికి సంఘంలో ప్రతి వ్యక్తికి కూడా హెచ్చరికలు ఖచ్చితంగా అవసరమే. కాబట్టి వాటి వల్ల నా సేవకుడు హెచ్చరికలను వాటిని గైకొనడం వలన చూడండి గొప్ప లాభం కలుగు అన్నాడు. అది దేవుని మాట. ఏంటి? యెహోవా శాసనాలను, యెహోవా ధర్మాన్ని, యెహోవా చట్టాన్ని, యెహోవా న్యాయ విధులను ఎవరైతే శిరసావహించి పాటిస్తూ ఉంటారో భయపడుతూ ఉంటారో వారికి దేవుడు ఏర్పడినటువంటి మేలు లేదా లాభం అనేది చాలా గొప్పది అని చెప్పుకొచ్చింది గ్రంథం. కానీ ఎప్పుడో కనబడకుండా గొప్ప లాభాన్ని ఎవరు చూడరు, కనబడకుండా
ఎక్స్ట్రా చేస్తే ముందు తన జీవితంలో లోపకుండా మన వరకు ఏంటంటే ఏంది అందరి ముందు నన్ను హెచ్చరించారు, అందరి ముందు నన్ను హెచ్చరించారనేటువంటి ఇగో అనేటువంటిది ప్రతి మానవ జీవితానికి ఉంటుంది, కానీ క్రైస్తవ జీవితానికి ఉండకూడదు. అది క్రైస్తవుడు ఎప్పుడు కూడా సాత్వికుడుగా, దేనమనస్సు కలిగినవాడుగా, తను తగ్గించుకునేవాడుగా ఉండాలి తప్ప ఇగోకి, అహంకారానికి, గర్వానికి పెడితే వాళ్ళ దగ్గర ఏంటంటే దేవుని వాక్యానికి అక్కడ చోటు లేదు. కాబట్టి అక్కడ మాట్లాడే వచనంలో మీరు తినవసలేదు. యాకోబు రాసిన పత్రిక 1:21 మాట్లాడేవాడంటే అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వము అనేది ఉంటే ఏ మానవిక హృదయంలో దేవుని వాక్యానికి చోటు ఉండదు. కాబట్టి మాట్లాడు అందుచేత సమస్త కల్మషమును విర్రవీగుతున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించడము శక్తిగల వాక్యాన్ని సాత్వికతో అంగీకరించాలని చెప్పి గ్రంథం బోధిస్తుంది. సో గ్రంథాన్ని గ్రంథంగా చదువుతున్నప్పుడు అందరికీ ఇచ్చేటువంటి హెచ్చరికలు ఉన్నాయి, పర్సనల్ గా ఇవ్వాల్సిన హెచ్చరికలు కూడా ఉంటాయి. వీటిని ఏ విధంగా ట్రీట్ చేయాలన్నది గ్రంథం బోధిస్తుంది కనుక మాట్లాడుతున్నాడు. వాటి వల్ల నా సేవకుడు హెచ్చరికలను వాటిని గైకడం వల్ల గొప్ప లాభం కలుగుతూ ఉన్నాడు. సో దేవుడు ఏ రకంగా హెచ్చరిస్తూ ఉన్నాడో ఆ హెచ్చరికలో లాభం ఏంటన్నది మనం గ్రంథం గురించి ఆలోచన చేయబోతున్నాం దేవుడి పిల్లలాగా. కాబట్టి మొట్టమొదటి సంఘాన్ని పౌలు హెచ్చరించాడు. ఏమనంటే విశ్వాసమందు నిలకడ అన్నాడండి. లేదు విశ్వాసమందు నిలకడ అన్నాడు. విశ్వాసమందు నిలకడ అనేది లేదంటే ఏ క్రైస్తవ జీవితానికి ఏం లేదు, దేవుడి రాజ్యంలో స్థానము లేదు అనేటువంటి భావానికి మనకు పోస్తుంది. కాబట్టి విశ్వాస జీవితానికి విశ్వాసం చాలా ముఖ్యమైతే మరి నేటి క్రైస్తవ జీవితాల్లో ఎంత కనపడలేదంటే కెంటాలు కన్నులు అవసరంలా ఎంత చాలన్నాడు, ఎంత ఆవగినంత విశ్వాసం చాలన్నాడు. కానీ నేటి క్రైస్తవ జీవితాల్లో ఆవగినంత విశ్వాస పరిమాణం కూడా కనిపించిన పరిస్థితి. దాని గురించి పోలి మాట్లాడుతున్నాడు అపోస్తలుల కార్యగ్రంథం 14:22 మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే అపోస్తలుల కార్యగ్రంథం 14:22 భాగాన్ని మనము గ్రంథం నుంచి ఆలోచించబోతున్నాం. అపోస్తలుల కార్యగ్రంథం 14:22 భాగాన్ని మనం చదవబోతున్నాం. ఈ సమయంలో చూడండి, శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసము నిలకడగా ఉండవలనని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవలనని వారిని హెచ్చరించారు అన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే శ్రమ లేకుండా, ఇబ్బంది లేకుండా, శోధన లేకుండానే వెళ్ళజాగలరా? అవకాశం లేదు. కాబట్టి గ్రంథాన్ని గమనిస్తున్నప్పుడు అపోస్తలులందరూ దేవుని రాజ్యం కొరకు, దేవుని రాజ్యం ప్రవేశం కొరకు వారు చేశారంటే ఎన్నో సాహసోపేతమైన కార్యక్రమాలు వారు చేశారు. వారి జీవితాన్ని, వారికి వచ్చే ఆర్థిక సంబంధమైన వనరుల్ని, వారికున్న కుటుంబాన్ని, సమస్తాన్ని పడేసారంటే విడిచిపెట్టారన్నది గ్రంథం గురించి వాస్తవం. ఇది సరక సమస్తాన్ని విడిచిపెట్టారు. దీనికోసం సమస్తాన్ని విడిచిపెట్టింది ఏదో లాభం సంపాదించాలని కాదు. అక్కడ వారు సమస్తాన్ని విడిచిపెట్టింది దేవుని రాజ్యంలో ప్రవేశం కోసం అనే విషయాన్ని మర్చిపోవాలి. కాబట్టి అలాంటి దేవుని రాజ్యంలో ప్రవేశం నీవు కానీ నాకు కానీ మనందరికీ కావాలి అంటే విశ్వాసమందు నిలకడగా ఉండాలి, స్థిరంగా ఉండాలి, కదలని వారిగా ఉండాలి అనేటువంటి భావాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంటే అక్కడ ఇక్కడ వేసి అక్కడ ఆలోచన ఇక్కడ ఆలోచన చేస్తే నష్టపోయేది మనమేనన్న విషయాన్ని గ్రంథంలో దేవుడు బోధిస్తున్నట్టు దేవుడు. కాబట్టి విశ్వాసం నిలకడగా ఉండండి. ఆ నిలకడగా ఉన్న మన జీవితంలో ఎన్నో శోధనలు రావచ్చు, ఎన్నో హింసలు రావచ్చు, ఎన్నో ఒదుపులు రావచ్చు. వాటన్నింటినీ అధిగమించగలిగితే మనం దేవుని రాజ్యంలో ప్రవేశము పొందగలుగుతామనేటువంటి భావాన్ని బోధిస్తూ పౌలు హెచ్చరిస్తున్న సందర్భాన్ని మనం ఆలోచన చేస్తూ ఉంటున్నాం దేవుని పిల్లల. కాబట్టి
విశ్వాస జీవితానికి అనగా క్రైస్తవ జీవితానికి విశ్వాస జీవితంలో ప్రారంభించిన నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టారు కూడా ఆ మానవ జీవితానికి ఉండాల్సింది విశ్వాసము. ఆ విశ్వాసం కూడా కొండలో కొట్టడంతో అవసరం లేదు. ఆరోగ్యంత విశ్వాసం వ్యక్తికి ఉంటే అది బలమైన స్థిరమైన నిలకడైన విశ్వాసం అనే భావాన్ని గ్రంథం మనకు స్పష్టంగా బోధిస్తుంది. అంటే ఈ వచనాన్ని బట్టి ఆరోగ్యంత విశ్వాసం లేని క్రైస్తవుల ప్రభు మీద ఉన్నారు అనే భావాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుడు విశ్వాసవంతుడు నిలకడగా ఉండినప్పుడు మాత్రమే వారికి దేవుడు నిత్యరాజ్యాన్ని దేవుడు రాజ్యాన్ని ప్రసాదిస్తాడు తప్ప విశ్వాసంలో నిలకడగా అప్పటిగా ఉన్నట్లయితే వారికి నిత్య జీవాన్ని అదే దేవుడు రాజ్యానికి అవకాశం వారికి లేదు. దేవుని పిల్లల అనుమానమే కాకుండా నిజంగా అలాంటి విశ్వాసం నిలకడగా ఉన్నప్పుడు మనం పొందే లాభం ఏంటి అంటే చూడండి, విశ్వాసంలో నిలకడగా ఉన్నప్పుడు మనం పొందిన లాభం ఏంటంటే దేవుని రాజ్యాన్ని మనం పొందగలుగుతాం. అది లాభం. అది ఏ సంబంధమైంది? అది ఆత్మ సంబంధమైన లాభము. అది ఈ లోకంలో ఏ మానవుడి అంచనా వేరేది. అదే పత్తి వ్యాపారంలో, వెండి వ్యాపారంలో, బంగారు వ్యాపారంలో ఎవరి సంవత్సరం నాకు ఒక 10 లక్షలు లాభం వచ్చిందో 20 లక్షలు కోటి రూపాయలు చెప్పవచ్చు. కానీ దేవుడు అనుభవించే ఆత్మ సంబంధమైన దేవుడికి ఈ లోకంలో ఏ మానవుడి ఊహకు విలువ కట్టలేనంత గొప్ప దైవ సంబంధమైన దీవెన అది ఏ మానవుడు వర్ణించలేడు. కాబట్టి అన్నాడు, వాటిని గైకొనడం వలన నా సేవకుడు లాభం పొందుతున్నాడు. ఆ వాక్య ప్రకారంగా విశ్వాసాలు నిలకడగా ఉన్న జీవితానికి దేవుడు లాభంగా ఏమిస్తున్నాడంటే దేవుడు అతని ప్రవేశాన్ని మనకి సమృద్ధిగా గ్రహిస్తూ ఉన్నాడు. రేపు మరొకటి ఏంటంటే ఈ భూమి మీద మానవ జీవితంలో ఎన్నో ఉండొచ్చు, కానీ మానవుడు ఏదో ఉన్నదాన్ని కట్టుకుని ఉంటాడు. అది వెండినా, బంగారానా, లోకానా, దేవుడా లేదా అనుకుంటే ఖచ్చితమైన తేడాలు ఉంటాయి. కాబట్టి లోకంలో గ్రంథాన్ని అడుగుతున్నట్లయితే గ్రంథంలో అనయ సత్యాలు ఉన్నారు. అనయ సత్యాలు ఏమవుతున్నారు? సో గ్యాసీ ఉన్నాడు. గ్యాసీ ఏమెత్తుకున్నాడు? వెండిని, బంగారాన్ని, వస్త్రాన్ని, దాసంగాని అది మనసులో ఉంది. అన్నయ్య సభ్యులకు ఏముంది? పొలం డబ్బులు దగ్గర కాబట్టి కొంత దాసి, కొంత లోపల దాసి, కొంత బయట దాసి చేశారు. అంటే మనము మన మనస్సు, మన హృదయం దేని మీదైతే ఉంటుందో దాన్ని వరాలుకున్నట్టు. కాబట్టి ప్రియమైనవారా, ఈ భూలోకంలో జీవించే ప్రతి క్రైస్తవ జీవితానికి హత్తుకోవడానికి లోకం కాదు. మనం హత్తుకోవాల్సింది ఏంటి అంటే మన ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలని అంత కోరుస్తుంది. ఏమంటే మాకు అవకాశం లేదండి, మేము ధనాన్ని హత్తుకుంటాం, బంగారం హత్తుకుంటాం, లోకాన్ని హత్తుకుంటాం, పని హత్తుకుంటాం, ఉద్యోగాలు హత్తుకుంటాం, మెడ హత్తుకుంటాం అంటే అయ్యే పనులు కాదు కనుక ఆ ఉద్దేశంతో కోరి మాట్లాడుతున్నాడు. అపోస్తలుల కార్యక్రమం 11వ అధ్యాయము 23వ వచనాన్ని అన్ని సమయంలో ఆలోచన చేయబోతున్నాం. అపోస్తలుల కార్యక్రమం 11వ అధ్యాయము 23వ వచనంలో ఈ మాట ఈ రీతిగా వ్రాయబడింది పరిశుద్ధ గ్రంథంలో. అపోస్తలుల కార్యక్రమం 11వ అధ్యాయము 23వ వచనాన్ని గ్రంథం ఈ రీతిగా బోధిస్తూ ఉంది. అపోస్తలుల కార్యక్రమం 11వ అధ్యాయము 23వ వచనాన్ని అతడు వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి అదొకటి ప్రభువు స్థిర హృదయంతో హత్తుకోవాలని అందరినీ హెచ్చరించాడు. అంటే లోకాన్ని హత్తుకునేవారు ఉన్నారు, ధనాన్ని హత్తుకునేవారు ఉన్నారు, అధికారాన్ని హత్తుకునేవారు ఉన్నారు, ఎన్నో హక్కులని మనుషులకు ఇష్టమైన వాటిని హత్తుకునే వారు ఎంతమంది ఉండొచ్చు. కానీ నిజమైన క్రైస్తవులు వాటిని హత్తుకోకూడదు. ఎవరిని హత్తుకోవాలంటే మన ప్రభువుని స్థిర హృదయం అంటాడు. స్థిర హృదయం అంటే ఇక ఆ హృదయంలో ఎలాంటి మార్పులు రాకూడదు, ఉండకూడదనే భావాన్ని కదా బోధిస్తుంది. అయితే మనము వారానికి ఒక మార్పు చేస్తాం మన హృదయాన్ని. ఒక వారం అంటే సోమవారం నుంచి శనివారం వరకు లోకాన్ని ప్రదర్శిస్తాం. ఏమంటే సోమవారం నుంచి శనివారం దాకా హృదయంలో లోకాన్ని ప్రదర్శించి ఆ ఒక్క రోజుకి అట్ట పక్కన పెట్టేసి కూర్చొని పెడితే అయ్యే పని కాదు ప్రియా సోదరి సోదరుడా. కాబట్టి మన జీవితం ప్రారంభించిన నాటి నుండి ఈ లోకమనే యాత్ర ముగించేంత వరకు కూడా మన జీవితాల్లో మన హృదయంలో స్థిరంగా ఉండేది
వాక్యమే కానీ నామకార్థ క్రైస్తవ్యము ప్రభుని ఎక్కడ చూపిస్తుంది? పెదాల్లో చూపిస్తుంది, లోపల చూపిస్తుంది. లోపల సాతాన్ని కూర్చోబెట్టి ప్రభుని పెదాలతో ప్రభు అంటే అయ్యే పనులు కాదు కనుకనే అలాంటి నామకార్థమైన భక్తికి దైవ సంబంధానికి సంబంధం లేదు కనుక పౌలు స్పష్టంగా మాట్లాడుతూ ఆ ప్రభువును స్థిర హృదయంతో హత్తుకొనవాలని అందరినీ కూడా వేసినట్ట, అందరినీ హెచ్చరించాడనే భావాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తూ ఉంది. అందరినీ హెచ్చరించాడు. అదేకోసం ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకోవాలని హెచ్చరించాడు. కానీ మరి ఎంతవరకు ఉంది? ఏడుంది? డబ్బు కొన్న ప్రయారిటీ దేవుడికి లేదు, ప్రయాణం కొన్న ప్రయారిటీ దేవుడికి లేదు కదా, మరి కొన్న ప్రయారిటీ దేవుడికి లేదు. అంటే ఈ భూలోకంలో జీవిస్తున్న మానవుడు మన జీవితంలో దేవుడి ప్రయారిటీ ఇస్తున్నాడు అనేది ఖచ్చితంగా అర్థమవుతుంది గ్రంథాన్ని మనం గమనించినట్లయితే. కాబట్టి నేడున్న మనకి రాజు ఎవరయ్యా? నేడు మనకి రాజు ఎవరయ్యా అని గ్రంథాన్ని అడిగితే ఆయనే ప్రభు. ఎవరయ్యా ఆ ప్రభు అంటే? ఆయనే యేసుక్రీస్తు ప్రభు వారు. మరి ఆయన ఏం చేయాలంట? మీరు మీ హృదయములయందు క్రీస్తుని ప్రభువుగా ప్రతిష్ఠించాలన్నాడు. అంటే మన హృదయాలలో ప్రభువుని ప్రతిష్ఠించాలంటే నిలబెట్టాలని చెప్పి గ్రంథం బోధిస్తూ ఉంది. ఆ ఉద్దేశాన్ని పేతురు మాట్లాడుతున్నాడు. ఒకసారి పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము, పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయంలో 16వ వచన భాగంలో స్పష్టంగా మాట్లాడుతున్న సంగతి, మీలో ఉన్న నిరీక్షణ గూర్చి మిమ్మును హేతువడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి, అదిగోండి మీ హృదయములయందు, ఎవరి హృదయాలు? మీ హృదయములయందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి అన్నట్టు. ఏడ ప్రతిష్ఠించేది? ఆదివారానికి ప్రతిష్ఠించి మిగిలిన రోజుల్లో లోకాన్ని ప్రతిష్ఠించేది అయ్యేది క్రైస్తవ్యం కాదు. అది దేవుడికి నచ్చనది, అది దేవుడికి మెచ్చనది. కాబట్టి మనము బాప్తిసం పొందినది మొదలుకొని మన హృదయాల్లో ప్రతిష్ఠించుకోవాల్సింది ప్రభువునే. అదే మనం ఒప్పుకున్నాం. ఏమని? యేసే ప్రభు అని. ఏమండి? యేసే ప్రభు అని అర్థం ఏంటంటే యేసే నా రాజు, నా రాజు, నా పరిపాలకుడు, నేను ఆయన మాటకి శిరసా వహిస్తానని యేసే ప్రభు అని ఒప్పుకొని బాప్తిసం అనేది పల్లె కాదు. కాబట్టి రాజు మాట వినాలా? మరి రాజు మాట వింటారా? ఎక్కడ వెళ్తారు? రాజు ఊరి మీద పెట్టి దెయ్యాన్ని దీపం తీసుకొచ్చి ప్రభువుని పెదలో పెట్టి ఏమండి హృదయంలో నేను సాధన ప్రదర్శించుకొని ఊరేగుతున్న క్రైస్తవ్యం ఆకాశానికి కట్టిన రావాలి. కాబట్టి ఉపయోగమైన క్రైస్తవ్యం గురించి మనం మాట్లాడడం అవసరం కాబట్టి అవసరం లేదు కనుక మనం క్రీస్తు ప్రభువుని ఏం చేయాలట? స్థిర హృదయంతో హత్తుకోవాలట. స్థిర హృదయంతో హత్తుకోవాలని గ్రంథం మనకు బోధిస్తూ ఉంది. అంటే అక్కడ బోర్డు మాట్లాడుతూ శిరస్సుని హత్తుకొని వాడెవడు, శిరస్సుని హత్తుకొని వారెవరు? శిరస్సుని హత్తుకొని వారెవరు చెప్పండి? శిరస్సుని హత్తుకొని వారు ఉన్నారు, శిరస్సుని హత్తుకొనిన వారు ఉన్నారు. కొనినవారు కొననివారు ఎవరు? వారు శిరస్సుని హత్తుకొని వారు లోకంలో ఉన్నవారు. వారు క్రైస్తవులై ఉండొచ్చు, వారు ఆర్థికంగా ఉండొచ్చు, తల్లగదిగా తపస్సు చేసేవారు ఉండొచ్చు. కానీ వారంతా శిరస్సుని హత్తుకొనని వారు. మరి శిరస్సుని హత్తుకొనని వారెవరయ్యా అంటే వారే క్రీస్తు సంఘ సభ్యులు. ఎందుకంటే సంఘము అనేది క్రీస్తు యొక్క శరీరము. ఆ శరీరానికే క్రీస్తు శిరస్సు కనుక శిరస్సుని హత్తుకునే వాడెవరు మీ బహుమానమును అపహరింపనీయుడనే వాటిని పౌలు మాట్లాడారు మనసు పత్రికలో. కాబట్టి ఇవాళ చాలా మంది ప్రజలు శిరస్సుని హత్తుకునకుండా, అంటే క్రీస్తు సంఘంలో లేకుండా, ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకునకుండా మేము కూడా క్రైస్తవులేని పేరు క్రైస్తవులు కానీ చేకూర్చేది దెయ్యానికనే విషయాన్ని కూడా దేశాన్ని మర్చిపోతుంది దేవుని కాబట్టి అన్నాడు. కాబట్టి విశ్వాసిగా ఉన్నాము, విశ్వాసము వెనకడగా ఉండాలి. తర్వాత స్థిర హృదయంతో ప్రభువుని హత్తుకోవాలని గ్రంథాన్ని బోధిస్తుంది. మూడవ హెచ్చరిక ఏంటంటే మనం చేసే ప్రార్థన. ఏం చేస్తాం? మనం చేసే ప్రార్థన
మనం చేసే ప్రార్థన ఎవరో కూడా చెప్పండి. మనం చేసే ప్రార్థనలో మనం కూడా అర్థమవుతుందని చెప్పే సంగతి. నిజంగా క్రైస్తవుల యొక్క జీవితంలో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తుంటామో మనం చేసే ప్రార్థన మనం ఉండకూడదు. కానీ మనం చేసే ప్రార్థనలో స్వార్థం కదా, నన్ను దీవించాలా, నా కుమారుని దీవించాలా, నా కొడుకు దీవించాలా, నా ఇల్లు దీవించాలా, నా ఉద్యోగం దీవించాలా, మొత్తం నాయే దీవించాలని చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటాను. అలా చేయడం న్యాయమే కదా? ఈ భూమి మీద ప్రతి క్రైస్తవుడు సుఖముగా నెమ్మదిగా బ్రతకాలంటే ఏం చేయాలి? మానవుడు లేదా క్రైస్తవుడు సుఖముగా నెమ్మదిగా భూమి మీద బ్రతకాలంటే మనం ఏమని ప్రార్థన చేయాలి? ఏమని ప్రార్థన చేయాలో లేఖలు హెచ్చరిస్తున్నాయి. ప్రార్థన మనం గమనించుకుంటున్నాం. అపోస్తలుడైన పౌలు తిమోతికి తన పత్రిక రాస్తూ, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, తిమోతికి రాసినటువంటి మొదటి పత్రిక అన్నిటికంటే ముఖ్యంగా మొదటి నుంచి మనము సంపూర్ణ భక్తియు మాన్యతయు కలిగి నెమ్మదిగానో స్వర్గముగానో బ్రతుకు నిమిత్తము అన్నింటికంటే ముఖ్యముగా మనుషులందరి కొరకు చేస్తారా? లోకంలో వాళ్ళేమో వాళ్ళకి ప్రార్థన అవసరంలా, మనకు మాత్రం ప్రార్థన అవసరం. కాబట్టి మనుషులందరి కొరకును, రాజుల కొరకును, అధికారులందరి కొరకును 1 విజ్ఞాపనలను, 2 ప్రార్థనలు, 3 యాచనలు, కృతజ్ఞతలు సమర్పించవాలని హెచ్చరించుతున్నాను అన్నాడు పౌలు. అంటే పౌలు హెచ్చరించే దేనికి? ప్రార్థించే ప్రతి వారి జీవితం సుఖంగా నెమ్మదిగా బ్రతకాలని పరిశుద్ధాత్మ యొక్క ఆలోచన కనుక ఆ ఆలోచన అనుసరించి అందరినీ హెచ్చరిస్తున్నాడు. మీరు మనుషులందరి కొరకు ప్రార్థన చేయండి, రాజుల కొరకు చేయండి, అధికారుల కొరకు చేయండి, సమస్తం కోసం ప్రార్థన చేయండి, మిమ్మల్ని మీరు మర్చిపోవడం చేస్తారా? చేయండి. ఏ కోసం ప్రార్థన మాత్రం కానీ అలాంటి మంచి పని చెయ్యం. కానీ ఆ మంచి పని నువ్వు చేయకపోతే నీ జీవితానికి మంచి జరగదు. నువ్వు భూమి మీద సుఖంగా నెమ్మదిగా బ్రతకాలని ఆలోచన ఉంటే మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలి, రాజుల కొరకు, అధికారుల కొరకు, సమస్త కొరకు ప్రార్థన చేయాలి. కానీ ఎంతసేపటికి మనమే అక్కడ నానిస్తే అయ్యేదేమి లేదు. కాబట్టి వాళ్ళందరినీ నువ్వు మర్చిపోతే మొట్టమొదటి దేవుడికి జ్ఞాపకం వచ్చేది నువ్వే. ఎందుకు? నువ్వు చేసిన ప్రార్థన లేదు, స్వార్థం లేదు కనుక, నువ్వు చేసిన ప్రార్థన నువ్వు లేవు కనుక అందరి పక్కన పెట్టి దేవుడు జ్ఞాపకం చేసేది నిన్నే. ఈ ఫిలాసఫీ సేవకు తెలియదు. ఈ ఫిలాసఫీ కేవలం తెలియక నన్ను దీవించు, నా కుటుంబాన్ని దీవించు, నా పిల్లలు దీవించు, నా ఉద్యోగం దీవించారంటే అయ్యే పనే కాదు. కాబట్టి సుఖంగా నెమ్మదిగా బ్రతకాలి అంటే నిన్ను గురించి, నీ కుటుంబం గురించి మర్చిపోండి. అది మనుషులందరి కొరకు, రాజుల కొరకు, అధికారుల కొరకు కూడా మనం ప్రార్థించేటి వారమై ఉన్నామనే విషయాన్ని గ్రంథం స్పష్టంగా బోధిస్తుంది. మీరు దేవుడి పిల్లలారా, కాబట్టి మనం గ్రంథాన్ని గమనించి గ్రంథం ఏ విధంగా హెచ్చరిస్తుందో ఆ వాక్య ప్రకారమైనటువంటి హెచ్చరికల జీవితాన్ని మనం జీవించాలి మాత్రమే గ్రంథం మనకు బోధిస్తుంది. మీరు మరోసారి ఏంటంటే మనకి లోకానికి సంబంధం ఉందా? క్రైస్తవుని లోకంతో సంబంధం ఉందా? ఉందా లేదా? క్రైస్తవుని లోకంతో సంబంధం ఉందా అంటే లేదు, వాస్తవానికి కదా సంబంధం లేదు. అట్లనే మీరు వేసే క్వశ్చన్ ఉండొచ్చు, ఏమంటే మనం నిత్యం బతికేది లోకమైన కదండి, లోకంతో సంబంధం లేదు కదండి అనేటువంటి ప్రశ్న మీ మనసులో ఉత్పన్నం కావచ్చు. ఐ నో. అయితే ఏరులో ఉన్నా, నీళ్ళలో ఉన్నా, నీటిలో ఉన్నా, ఎంత లోతులో ఉన్నటువంటి తామరే చెట్టు అయినా లేదా తామరి ఆకైనా, తామరి బొమ్మమైనా అది దాని జీవితం దాని మరొకకుండా నీళ్ళలోనే ఉండాలా, బొట్టలోనే ఉండాలా, లోతులోనే ఉండాలా? అవునా కదా? అది ఒంటి మీద ఎండిపోతుంది. నీళ్ళలోనే ఉండాలి, లోతులోనే ఉండాలి, తామర చెట్టుగా ఉండాలి. అది దాని తత్వం పని. అయినా సరే అది ఎంత లోతైన నీళ్ళలో ఉన్నా దాని మీదకి వచ్చే అలలు వచ్చి పడుతున్నా వెంటనే నెట్టేసింది. ఎక్కడున్నది?
నీళ్ళలోనే ఉంది, కానీ నీళ్ళను మాత్రం అక్కడ అంత లేదు. కారణం అది అంత జాగ్రత్తగా ఉండడానికి దేవుడు అంత అద్భుతమైన సృష్టి దేవుడు సృష్టిస్తే మరి లోకంలో ఉంటామండి, పాపం చేస్తామండి, అది చేస్తాం ఇది చేస్తామని చెప్పి మన బొండాలు ఎదుగుతుందా? కాబట్టి మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే అవ్వాలన్నాడు. వేరయ్యారు అంటే వేరు అవ్వాలి అన్నాడు, కానీ వేరయ్యారు ఏంటంటే అది క్రైస్తవ జీవితాలకు అంత అనుకూలమైంది కాదు. సో అది దైవ సంబంధమైనది కాదు కనుక దాని ఉద్దేశం నుండి, దాని ఆలోచన నుండి, దాని తలంపు నుండి మీరు బయటికి రావాలి అనేటువంటి దేవునికి ఆలోచన. కాబట్టి మనమంతా బాప్తిస్మం పొందాము అంటే మనము లోకం నుండి వేరయ్యాం, లోకంలో నుండి దేవుని కొరకు ప్రత్యేకింపబడిన వారంగా ఉన్నాం. ఏమండి, లోకంలో ఉన్న మనము దేవుని కొరకు ప్రత్యేకించబడ్డాం. కాబట్టి గ్రంథాన్ని మనం గమనిస్తూ ఉన్నప్పుడు, గ్రంథాన్ని మనం వింటున్నప్పుడు, గ్రంథాన్ని మనం చదువుతున్నప్పుడు అనేకమైన రీతిలుగా గ్రంథం తన భావాన్ని, తన ఉద్దేశాన్ని, తన ఊరిని మనందరికీ చాటుతుంది. కానీ గ్రంథాన్ని చదివే ఆలోచన మనకు ఏది కారణం చేత మనం ఆత్మ సంబంధంగా ఎక్కడబడుతున్నాం, భౌతిక సంబంధంగా బాగా ఎదుగుతున్నాం. నిజంగా ఈ లోకంలో క్రైస్తవులకు ఏది భౌతిక సంబంధమైనది కాదు. కాబట్టి పోల్పడుతూ నీ అభివృద్ధి అందరికీ తేడాగా కనపడాలన్నాడు. కనపడాలంటే తేడా కాదు, నీ ఆత్మ సంబంధమైన అభివృద్ధి అంటే దైవ సంబంధంగా ఏదైతే నువ్వు ప్రార్థన చేయగలుగుతున్నావో, దైవ సంబంధమైన పనిలో బోధలో ఏదైతే నువ్వు స్టాండర్డ్ గా ఉన్నావో, వాక్య చేతులు కట్టబడుతున్నావో, వాక్యంతో నేర్చుకున్నావో అది ఎంతవరకు బలంగా ఉందనే విషయాన్ని మనం చూడాలి. కానీ మనం చూడం. లోక సంబంధంగా ప్రార్థన మొదలుపెట్టిన తర్వాత ఏ ఎకరాల పొలం కొన్నాం, ఎన్ని ఇళ్ళు కొన్నాం, ఎంత వాక్యం సంపాదించాం, కార్లు మేళాలు పెట్టారు, ఇవన్నీ అనేటువంటిది అభివృద్ధి కాదు. ఆత్మ సంబంధమైన అభివృద్ధి గురించి దేవుడు మాట్లాడుతున్నాడు. మనం ఎప్పుడు కూడా భౌతిక సంబంధాల గురించి మాత్రమే ఆలోచన చేస్తాం. రాంగ్ అనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కాబట్టి అపోస్తల కార్యాలు 2 అంటాడు. ఇక్కడ అదే మాట మాట్లాడుతూ మీరు మూర్ఖులకి తమ వారికి పేరయ్య అన్నాడు. 2వ అపోస్తల కార్యగ్రంథం 2వ అధ్యాయం 4వ వచనంలో మూర్ఖులకి తమ వారికి వేరై రక్షణ పొందాలని పేతురు అలాంటి యోధా సమాజాన్ని, ఇశ్రాయేల్ సమాజాన్ని దేవుడు వాదించాడు. కానీ ఎంతమంది మారారు, ఎంతమంది వేరయ్యారు అంటే ఆ క్షణంలో, ఆ నిమిషంలో 3000 మంది లోకములో నుండి క్రీస్తులోకి, చీకటిలో నుంచి వెలుగులోకి, సాతానిక అధికారంలో నుండి దేవునికి అధికారంలోకి 3000 మంది రక్షించబడ్డారు. రక్షించబడిన వారంతా ఏమయ్యారు? లోకము నుండి మూర్ఖులకి తమ వారికి వేరై రక్షణ పొందాలని భావాన్ని గ్రంథం బోధిస్తూ ఉంది. అంటే బాప్తిస్మం పొందడం అనేటువంటి మాట సాధారణంగా కనిపించవచ్చు, కానీ అది అంత సామాన్యమైనటువంటి అంశం కాదు. కాబట్టి ఈ భూమి మీద ఆత్మ సంబంధంగా ప్రారంభించిన నీవు నీ జీవితాన్ని ఈ లోకం విడిచేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా, చాలా భద్రంగా కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఇవాళ మన జీవితాల్లో బంగారానికి ఉన్న భద్రత, వెండికి ఉన్న భద్రత, ఇంటి పట్టాలకి, ఇంటి డాక్యుమెంట్ ఉన్న భద్రత, క్రైస్తవ జీవితానికి అంత భద్రత ఉందా అంటే విలువైన జీవితాన్ని లోకంలో మారేస్తాం. ఏమంటే బంగారం కన్నా, వెండి కన్నా, వజ్రాల కన్నా, వైద్యుల కన్నా, కిబ్బుల కన్నా, మణుల కన్నా, మాణిక్యాల కన్నా విలువైన జీవితాన్ని రోడ్ల మీద మారేస్తాం. వెండిని, బంగారాన్ని డాక్యుమెంట్స్ వచ్చి లోపల పదిలంగా భద్రం చేస్తాం. కానీ వాస్తవానికి అవి ఎంత విలువైనవో అంతకంటే విలువైనది దేవుడు మానవుడు నిర్మించినటువంటి విలువైన జీవితం. ఆ దాని నుంచి అది విలువైన పనుల, ఎవడే అది నరకానికి వెళ్ళే పనుల, నరకానికి వెళ్ళకపోయిన పనుల. కానీ భౌతిక సంబంధమైన జీవితాలు ఉన్న శ్రద్ధ ఆత్మ సంబంధమైన జీవితం మీద, గమనం మీద, గమ్యం మీద లేదు అని మాత్రం నిజంగా వాస్తవాన్ని నిజం దేవుడు. కాబట్టి అన్నాడు, మీరు మూర్ఖులకు ఈ తరం వారికి వేరే రక్షణ పొందాలని పేతురు హెచ్చరించాడు. వాడు మారారు. కాబట్టి వారు మారిన వారంతా తర్వాత మూర్ఖులకి తర్వాతకి వేరే వారంతా ఏం చేశారంటే అపోస్తుల బోధయందును, సహవాసమందును, రొట్టె చేయందును, ప్రార్థన చేయడందును ఎడతెగక ఉండును అని గ్రంథం బోధిస్తుంది. అంటే ఏమైనా వాళ్ళ జీవితాన్ని మార్చుకున్న జీవితానికి ఉన్న కొత్త లక్షణాలని
మనకి పరిచయం చేశారు. మారేడు వారికి కొన్ని కార్యక్రమాలు ఉన్నాయి కదా, ఆ లక్షణాలు కనబడుతున్నాయి. వారు ఎవరు? ఆ మారిన 3000 మంది లోకంలో నుండి దేవుని వైపుకి, చీకట్లో నుంచి వెలుగులోకి, సాతానిక అధికారంలో నుండి దేవునికి అధికారం వచ్చిన 3000 మంది అపోస్తుల బోధలో ఉన్నారంట, సహవాసంలో ఉన్నారంట, రొట్టె విరుచులో ఉన్నారంట, ప్రార్థన చేయడం కూడా ఎడతగా లేని మాటని గ్రంథం మనకు బోధిస్తుంది. అంటే అప్పుడు ఏంటంటే వారి జీవితాలను వాక్యమనే చేస్తున్నారు కనుక వారికి బోధ అవసరమైంది, వారికి సహవాసం అవసరమైంది, వారికి ప్రార్థన అవసరమైంది, రొట్టె విరుచులు కూడా వారికి అవసరమైంది. ఆ అవసరమైనటువంటి వాటిని బట్టి వారు ఎడతగా ఉండాలనే విషయాన్ని గ్రంథం మనకు బోధిస్తుంది. కానీ చాలా మంది బాప్తిజం పొందుతారు, పరిశుద్ధులు అయ్యామంటారు, విశ్వాసం అంటారు, విశ్వాసులకు తయారవుతా ఉంటారు. ఒకటి, ఒకసారి వెలిగించబడిన మనం, చీకట్లో నుంచి వెలుగులోకి వచ్చిన మనం, సాతానిక అధికారంలో నడిపిస్తే అధికారంలో వచ్చినట్టు మనము అందరూ నడిచినట్టు నడవడానికి నీకు గాని నాకు గాని మనకెవరికి అలాంటి అధికారం లేదు. బాప్తిజం పొందక ముందు నేను నా ఇష్టానుసారంగా నడుస్తాననే మాట మీరు అనవచ్చు, ఇబ్బంది లేదు. కానీ బాప్తిజం పొందిన తర్వాత నేను గుర్తున్న యజమానులు ఉన్నారు. మీరెవరు? మీ సొత్తు కాదు, మీరు విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ ఆత్మ సంబంధమైన దేహాన్ని సాతానికి, లోకానికి, మనుషులకు దాసులు కావద్దు. ఎందుకంటే మీ దేహం దేవుని వలన అలంకరించబడి మీలో ఉన్న శుద్ధాత్మకు ఆలయమైనది కదా. ఆయన అందరినీ కొని ఆయన అందరినీ కూడా తన కుమారుని రక్తం ద్వారా కొని ఆయన కొనుక్కున్న ఇంట్లో ఎవరు పెట్టాడు? ఆయన కొనుక్కున్న ఇంట్లో ఎవరు పెట్టాడు? ఎవరు తెలియజేశాడు? అది దేవుడు కుమారుని రక్తం ద్వారా అందరి పాప జీవితాలను కొని ఆ కొనిన హృదయాన్ని శుద్ధి చేసి ఆ హృదయంలో ఎవరిని నిలకడగా, ఎవరికి నివాసంగా మార్చాడు? పరిశుద్ధాత్మకే. ఒక్కసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 18-19 వచనం మనం గమనించినట్లయితే, లేదా 19-20 వచనాలు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 19-20 వచనాలు. ఒకటి, మీ దేహము దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరగరా? మీరు మీ సొత్తు కాదు, మీ ఇష్టానుసారంగా నడవడానికి, లోకాన్ని అనుసరించి లోకానికి కట్టు బానిసలాగా నడవడానికి, మీ ఇష్టాలు నెరవేర్చడానికి మీరు ఎవరు కూడా మీ సొత్తు కాదు. మీరు ఎవరి సొత్తు? దేవుని సొత్తు. మీరు విలువబట్టి కొనబడిన వారు కనుక మీ దేహంలో దేవుడిని మహిమపరచండి అన్నాడు. సో ఆ పరిశుద్ధాత్ముడు బాప్తిజం పొందినప్పుడు వచ్చి మన హృదయంలో నివాసం ఉంటారు లేదా? ఉంటారు. మరి నివాసం ఉన్న పరిశుద్ధాత్ముడు ఎప్పుడు వెళ్ళిపోతారు? లోకం చెప్పినట్టుగా డ్రమ్ము భోగంగానే రాడాయన, డ్రమ్ ఆగిపోయినా వెళ్ళిపోడు ఆయన. అది లోకం కల్పిస్తూ ఉన్న అబోధ కల్పన, భావోధం. అది భ్రమపరిచే ఆత్మ చేసినటువంటి గాలి అది. కానీ దేవుని యొక్క సంకల్పంలో పరిశుద్ధాత్ముడు ఏ మానవుని హృదయంలోకైనా ఎప్పుడు వస్తారంటే, ఆ మనిషి నేను పాపిని గ్రహించి నా పాపాల కొరకు క్రీస్తు ప్రభువు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అన్న సత్యాన్ని నమ్మి ఎప్పుడైతే బాప్తిజం పొందుతారో అప్పుడు వారికి చేయబడిన వాగ్దానం ఏంటంటే పరిశుద్ధాత్మ వరాన్ని మీరు పొందుతూ ఉంటాడు. అప్పుడు పరిశుద్ధాత్ముడు మన హృదయంలోకి వస్తాడు. వచ్చి ఏం చేస్తాడు? వచ్చి అలా చేస్తాడా? దేవుడు దేనికి కర్త? దేవుడు సమాధానానికే కర్త, కానీ అల్లరికి కర్త.
కానీ ఇవాళ లోకంలో చేసే గాలి, లోకంలో చేసే మాయ, లోకంలో చేసే రావడం చూస్తే పరిశుద్ధాత్మలో తెరవడం చేస్తాడా? ఆత్మ దిగుద్దా? ఆత్మ వచ్చిందా? దెయ్యాలు పడితే నిజంగా వస్తాయి. కాబట్టి ఇవాళ అపోస్తుల బోధేందు లక్ష్యం లేని ప్రజలు దెయ్యముల బోధేందు లక్ష్యం వచ్చి దురాత్మల యొక్క సమూహాన్ని ఆహ్వానం పలికి చేసేటువంటి గారని తప్ప అది దైవ సమానమైనది కాదు. నిజంగా పరిశుద్ధాత్ముని మన హృదయాల్లో ఎందుకు నివాసంగా ఉంచాడంటే బాప్తిసం పొందిన రాత్రి నుండి ఈ లోకాన్ని విడిచిపెట్టేదాకా మనలను సర్వ సత్యములోనికి నడిపించడానికి బాబాకి జ్ఞాపకం చేస్తారు ఆ కోణాన్ని. యోహాను సువార్త 16వ అధ్యాయంలో యేసు ప్రభువు మాట్లాడుతున్న మాటలో ఉన్న అట్టి వాస్తవ సత్యాన్ని మనం గమనించబోతున్నాం గ్రంథంలో నుండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనం నుండి. యోహాను సువార్త 16వ అధ్యాయము 11వ వచనం నుండి. అయితే ఆయన అనగా సత్యస్వరూపమైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వ సత్యములోనికి నడిపించున్నాడు. నిజంగా పరిశుద్ధాత్మ అయితే మాత్రమే సర్వసత్యం నడిపిస్తాడు. అదే దురాత్మ అయితే అసత్యంలోనికి, అజ్ఞానంలోనికి, దుర్మార్గంలోనికి, దుష్టం నడిపిస్తూ ఉంటాడు సాధారణ. కాబట్టి గ్రంథంలో దేవుని వాక్యాన్ని పరిశీలించి చేసినప్పుడే అది దేవుని సంబంధమైన, దైవ సంబంధమైన, దయ్యాల సంబంధమైన వ్యత్యాసం తెలిసింది. కాబట్టి ఇవాళ అలాంటి వ్యత్యాసం తెలియకుండా లోకానికి సాధారణ కళ్ళు ఇంకేసాడు వారి మరణాంతరానికి విధానం కలిగించారు. కాబట్టి ఏ ఆత్మ తేడా తెలియదు వారికి. కాబట్టి అలాంటి పరిశుద్ధాత్మకు మనం నిలయమై ఉన్నాం కనుక మనం మన విశ్వాసం నడవడానికి మనకు హక్కు లేదు. కాబట్టి ఎలా నడవాలన్న విషయాన్ని పౌలు మాట్లాడుతూ మొదటి పత్రిక 2వ అధ్యాయం 11వ వచనాన్ని మనం గ్రంథం నుంచి గమనించినట్లయితే అపోస్తుడైన పౌలు తెస్సలోనికీయులకు మొదటి పత్రిక 2వ అధ్యాయము 11వ వచనంలో మాట్లాడుతున్న సత్యాన్ని మనం గమనించబోతున్నాం. 2వ అధ్యాయం 11వ వచనాన్ని తన రాజ్యములకును మహిమకును మిమ్మును పిలుచుతున్న దేవునికి తగినట్టుగా నడుచుకొనవాలి అన్నాడు. అంటే బాప్తిసం పొందిన తర్వాత ఆదమనిసి, నిద్రమనిసి, నిర్లక్ష్యంతో లోక సంబంధమైన నడవడికి నడవడానికి అధికారం నడవాలి అని ఆలోచిస్తే గుర్తుపెట్టుకోవాల్సింది నీవు నీ సొత్తు కాదు. నువ్వు నడవాల్సింది దేవుని మహిమ కోసం, దేవుని రాజ్య మహిమ కోసం మాత్రమే నడవాలి తప్ప నేను ఎవరి మాట వినండి నా తీరా నేను నడుస్తానంటే మనలో ఉన్న పరిశుద్ధాత్ముడు ఏమవుతాడు? మనం చేసే పనులు, మనం చేసే అగత్యాలు అవి దుర్మార్గమైనవి, దుష్ట సమానమైనవి, పాపతోడైతే ఆయన మన హృదయాల నుంచి చేస్తాడు. మనం కూడా అదే ఉండడం లేదా ఇల్లు ఎక్కడైనా కంఫర్ట్ గా పని చేస్తాం. ఇల్లు ఇబ్బంది కాకపోయినా, ఇల్లు కంఫర్ట్ గా ఉన్నా, ఇంటి యజమానులు గొడవ చేస్తామన్నా, రిస్ట్రిక్షన్స్ పెడతామన్నా ఆయన చేస్తాం, ఖాళీ చేసి అనుకుంటా. సో మన హృదయంలో నివసించే పరిశుద్ధాత్ముడు కూడా ఆయనకు వ్యతిరేకమైన కార్యక్రమాలు మన జీవితంలో జరుగుతున్నట్టయితే ఆయన కూడా మన ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాడు. మనం మన ఇల్లు పరిశుద్ధాత్ముడు ఖాళీ చేయగానే వస్తాడు, చీకటి వచ్చింది, సాధారణ వస్తాడు. ఇక ఆ జీవితాన్ని వర్ణించలేదు దేవుని పిల్లలు. కాబట్టి అలాంటి అవకాశము ఎవరికోరు చీకటికి, సాధారణకి అపోజిపోకున్నట్టుగా తన రాజ్యములకు, తన మహిమలకు పిలిచిన దేవుడికి తగినట్టుగా నడుచుకోవాలని అందరినీ హెచ్చరిస్తున్నాడు. అంటే బాప్తిసం పొందిన తర్వాత నడక కాలుగా ఉండొచ్చు, కానీ ఆ కాళ్ళు దేవుడి చిత్తం కోసం నడవాలా, దేవుడి మహిమ కోసం నడవాలా, దేవుడి రాజ్యం కోసం నడవాలి తప్ప నేను మరి పరిగెత్తుతానంటే కుదిరే పని కాదు. ఒకవేళ పరిగెత్తగలిగిన కనుక మన ఆత్మ ఏమైంది? ఒకసారి వెలిగింపబడిన ఆత్మ ఏమైంది? ఆరిపోతుంది. పరిశుద్ధాత్మ గుండెనే వెలుగుతున్నట్టు. అందుకోసమే పౌలు మాట్లాడుతూ పరిశుద్ధాత్మను ఆత్మను అన్నాడు. ఆత్మను ఆత్మని అన్నాడు. ఆ ఆత్మ ఎప్పుడంటే మనం చేసేటువంటి దుర్మార్గ సంబంధమైన, సాధారణ సంబంధమైన కార్యక్రమాల వల్ల మనలో ఉన్న దీపం ఆరిపోయింది. ఒకసారి ఆరిపోయిన దీపాన్ని వెలిగించడానికే
ఈ బాప్తిజం పొందిన తర్వాత కూడా మనం ఇంకా పాపాలు చేస్తా ఉంటే మనలో ఉన్న ఆత్మ వెళ్ళిపోద్ది, ఆడిపోద్ది, ఇంకా చీకటమయ్యేగా. కాబట్టి అలాంటి సాధారణ సమానమైన కార్యక్రమాలకు దూరంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. అందుకోసమే తన రాజ్యములకు తన మహిమకు మిమ్మల్ని పిలిచిన దేవుడికి తగినట్టుగా నడుచుకోవాలని అందరినీ కూడా పౌలు హెచ్చరిస్తున్నాడు. నడుస్తానే కానీ కొంతకాలానికి వచ్చిన తర్వాత దైవ సంబంధమైన కార్యక్రమాలు స్వేదుగా, లోక సంబంధమైన కార్యక్రమాలు తీయగా కనబడుతూ ఉంటాయి. మనుషులు ఎడితైపోతూ ఉంటారు. కాబట్టి దేవుడు కూడా లోకములో ఉన్న వారికి ఆ దైవ సంబంధమైన నియమాలు లేకపోవచ్చు, కానీ క్రీస్తులోకి వచ్చిన వారికి ఆ నియమాలు తెలుసుకుంటాయి. కాబట్టి గ్రంథాన్ని మనం గమనించినప్పుడు గ్రంథం బోధించే వాస్తవాలకు అనుగుణంగా మనం మన జీవితాన్ని మార్చుకోవాల్సిన వారమైన తప్ప మన ఇష్టానుసారం నడవడానికి మనకు ఎవరి అధికారం లేదు అనే విషయాన్ని కూడా గ్రంథం మనకు బోధిస్తుంది. దేవుని పిల్లలు కాబట్టి ఈ లోకంలో జీవించినంత కాలం మనము ఏం చేయాలంటే నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టడం తప్ప అప్పుడప్పుడు వదిలిపెడతానండి, అప్పుడప్పుడు పట్టుకుంటానండి అంటే కుదిరే పని కాదు. ఆ ఉద్దేశం గురించి పౌరులు తీర్పులు హెచ్చరిస్తూ తీర్పు పత్రిక 1వ అధ్యాయం మాట్లాడుతున్న సందర్భాన్ని మనం ఈ సమయంలో ఆలోచన చేయబోతున్నాం. తీర్పు పత్రిక 1వ అధ్యాయం 9వ భాగాన్ని తాను హితబోధ విషయమై జనులను హెచ్చరించుటకును ఎదురాడు వారి మాటలు ఖండించుటకును శక్తి గలవాడగినట్లు ఉపదేశమును అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకుని వాడై ఉండాలి అన్నాడు. మనము బాప్తిజం పొందేటప్పుడు అపోస్తల బోధను నమ్మాము అంటే ఇక ఆ బోధని విడిచిపెట్టే ఛాన్స్ మనకే లేదు, పడకూడదు. ఒకవేళ విడిచిపెట్టామంటే మన భౌతిక సంబంధమైన జీవిత సౌలభ్యం కొరకు, సుఖం కొరకు, మనుషుల కోసం మొదలుపెట్టాడు. దానికి దేవుడు ఉత్తరవాది కాలేడు. కాబట్టి ఇక్కడ మాట్లాడుతూ ఆ నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకోవడాన్ని జనులను హెచ్చరించు అంటున్నాడు. కాబట్టి ఇవాళ ఎవరైనా హెచ్చరికలో తెలుసులే మాకు మా ఇష్టంలే అనే మాటలే తప్ప మరి దేవుడు వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు. నా జీవితాన్ని మన జీవితాన్ని మార్చుకొని దేవునికి మహిమకరంగా, లోకానికి మాదిరికరంగా, మన కుటుంబాలకు దీవెనకరంగా జీవిద్దామని ఆలోచన నేటి క్రైస్తవ జీవితం లేకపోవడం అనేది చాలా విచారకరమైన సంగతి దేవుని పిల్లలారా. కాబట్టి ఈ భూమి మీద నీవు కానీ నేను కానీ ఎవరినైనా హెచ్చరించాలంటే, ఎవరినైనా ఖండించాలంటే మనకేం కావాలా? మనకేం తెలిసి ఉండాలా? కాబట్టి ఖచ్చితంగా ప్రార్థనగా ఆదివారం నాడు బైబిల్ చేస్తాం మనం. ఇక మిగిలిన మనం బైబిల్ నిజమా కాదు చెప్పాలి. ఏమండి సోమవారం నుంచి శనివారం దాకా కనీసం ఒక్క వచనం తెలియదు ఆదివారం నాడు కాకుండా. చాలా మంది దేవుని వాక్యానికి అవకాశం లేదు. సీరియల్కి పెద్ద పేట చేస్తాం, ఏమండి సోషల్ మీడియాకి పెద్ద పేట చేస్తాం. అసలు 11, 12 కూడా మొదలు పెడతాం. దీనికి ఎంటర్టైన్మెంట్ అట్లా ఉంటుంది, లోకం చూపించే ఎంటర్టైన్మెంట్ అట్లా ఉంటుంది. కాబట్టి కనీసం దేవుడు ఇచ్చిన 24 గంటల్లో కనీసం 2 నిమిషాలు కూడా దేవునికి, దేవుని వాక్యానికి కేటాయించిన క్రైస్తవులు ఎంతమంది రూపు మీద ఆలోచన చేయండి. మరి మీడియా వదిలిపెడతారా? సోషల్ మీడియా వదిలిపెట్టడం, ఫేస్బుక్ లో వదిలిపెట్టడం, అలాగే సీరియల్ వదిలిపెట్టడం, ఏమీ మిస్ అయ్యేది ఏంటంటే బైబిల్ వాక్యమే. దైవ సంబంధమైన పనికి మాత్రం ఊరి పెడతాం. అదే లోక సంబంధమైన ఎత్తుకెత్తుకొని అది ఎంత భారమైన, అది ఎంత బరువైన పోతాం మనం, అంత ఆనందం ఉంటుంది లోక సంబంధమైంది. అదే దైవ సంబంధమైనది చేయాలంటే ఖర్చు లేని పని అయినా చేయడం. కాబట్టి ఇక్కడ గ్రంథాన్ని బోధిస్తుంది ఏంటంటే మీరు ఎవరినైనా హెచ్చరించాలంటే, మీరు ఎవరినైనా ఖండించాలంటే, మీరు ఎవరైనా బోధ చేయాలంటే ముందు మీరే చేసుకోవాలంటే మీరు చదువుకుంటారు. ఏమంటే ఎంతకాలం నేర్చుకున్నా ఆ వాక్యం ఏడదో మనకు తెలియదు. ఏమండి మనం ఎంతకాలం నేర్చుకున్నా మనకు అవసరమైన సరైన వాక్యం ఎక్కడో మనకి తెలియదు. కాబట్టి నేను వచ్చే వరకు మీరు చదువులు ఎందులో ఉన్నాడు. చూడండి సారి తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ భాగాన్ని, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 13వ భాగాన్ని మీరు గ్రంథం నుంచి గమనించినట్లయితే, తిమోతి రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ భాగాన్ని నేను వచ్చు వరకు చదువుట ఎందును, హెచ్చరించుట ఎందును, బోధించుట ఎందును జాగ్రత్తగా ఉండు అన్నాడు.
చదవడం వల్ల, హెచ్చరించడం వల్ల, బోధించడం వల్ల ఎందుకు అంత జాగ్రత్త చెప్పాడు తిమోతిని? ఎందుకు జాగ్రత్త చెప్పాడు అంటే, బోధించేటువంటి వ్యక్తి సరిగ్గా చదవలేకపోతే ఏం చేయలేడు, వారిని వాక్యానుసారంగా హెచ్చరించే అవకాశం లేదు, ఖండించే అవకాశం లేదు, తీర్పును తప్పించే అవకాశం లేదు. కాబట్టి బోధించేటువంటి నాయకుడు కరెక్ట్ గా బోధించలేకపోతే వాడి జీవితము, వాడి ముందున్న వారి జీవితాలు అరణ్యానికి, అగ్నిగుండానికి ఆహుతీకరిస్తుంది. అక్కడే 4 పదాలు చూడండి, తిమోతి 4 పదాలు చూడండి. అక్కడ ఏముందో, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండము, వీటిలో నిలకడగా ఉండు, నీవిలాగు చేసి నిన్నును నీ బోధని వారిని రక్షించుకుంటావు అన్నాడు. కాబట్టి బోధ చేయడం సర్వసాధారణంగా కావచ్చు, కానీ ఆ బోధలో ఉన్న రహస్యం ఏంటంటే ఏంటి, ఆ బోధ అది అపోస్తుల బోధే ఉంటే, అది దేవ సంబంధమైన బోధే ఉంటే ఆ బోధలో ఉన్న వాళ్ళందరూ కూడా రక్షించబడే ఆస్కారం ఉంది. అది అపోస్తుల బోధ కాకపోతే, అది దెయ్యాల బోధే ఉంటే ఆ బోధలో ఉన్న వారంతా ఆయనకే నిత్య నరకానికి వెళ్ళడం ఖాయం. కాబట్టి మనం ఎంపిక చేసుకునేటువంటి బోధ ఖచ్చితంగా ఎంపిక చేసుకోవాలి. బజార్కి వెళ్తే మనకి ఇష్టమైన మనం ఎట్లా కొట్టుకుంటామో, బంగారు షాపుకి వెళ్తే మనకి ఇష్టమైన మోడల్ బంగారు ఎలాగే చేసుకుంటామో, మనకి ఇష్టమైన వాటిని ఎలాగే ఎంపిక చేసుకుంటామో, వాటికంటే కూడా ఉన్నతంగా మనము బోధ ఎంపిక చేసుకోవాలి. ఆ బోధే దేవుడు వాక్యం కనుక ఆ వాక్యం సరిగ్గా లేకపోతే పిచ్చి విత్తనాలు మొలుస్తాయి, వేసే విత్తనాలు పిచ్చియే మొలుస్తాయి, వేసే విత్తనాలు మంచి అయితే మంచి మొలుస్తాయి. కాబట్టి మన హృదయాలలో మనం వేసుకునే విత్తనాలు అపవాది విత్తనాలా, దేవుడి విత్తనాలా? అది దైవ సంబంధమైన, దైవ సంబంధమైన, అది లోక సంబంధమైన, పరలోక సంబంధమైన విషయంలో ఖచ్చితమైనటువంటి ఆలోచన చేయాలి. దానికి ప్రయత్నం చేస్తారు. మొక్కజొన్న విత్తనాలు కానీ, లేదా జొన్న విత్తనాలు కానీ, లేదా మెరక విత్తనాలు కానీ వేసేటప్పుడు ఎంత క్వాలిటీ వస్తుంది, ఎంత దిగుబడి వస్తుంది, ఎంత మంచి విత్తనం అని చెప్పి ఆ క్వాలిటీని పరిశీలన చేస్తారు. దానిని బట్టి వారు విస్తారమైనటువంటి పంటని వస్తారు. విత్తే విత్తనం కరెక్ట్ గా ఉంటే కోసే పంట ఆటోమేటిక్ వచ్చేస్తుంది. కాబట్టి మనం ఉన్నటువంటి మనమైనటువంటి బోధ అది అపోస్తల బోధ ఉంటే ఆ బోధలో కోసే పంట ఏంటంటే మన ఆత్మలు రక్షించబడి ప్రభువుతో కూడా శాశ్వత కాలం, స్థిరకాలం ఉంటాయి. అది అపవాది బోధ అయితే, అది దెయ్యాల బోధ అయితే మనం అంతా వెళ్తాం నరకంలో ఉంటాయి కనుక పౌలు హెచ్చరిస్తూ, నేను వచ్చే వరకు చదువుడు ఎందును, హెచ్చరించడం ఎందును, బోధించడం ఎందును జాగ్రత్తగా ఉంటున్నాడు. ఆ జాగ్రత్త ఎందుకంటే అది ఆ జీవితంలో ఆ బోధ అనేది తిమోతి జీవితం నాశనం చేస్తుంది, తిమోతి ముందున్నటువంటి సమాజానికి కూడా నాశనం చేసింది కనుక చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి పౌలు బోధిస్తూ ఉన్నాడు. అంతకంటే ముఖ్యంగా సమాజంలో కూడే విషయాలు కూడా హెచ్చరికలు ఉన్నాయి. సమాజంలో కూడే శనివారం, ఆదివారం, సమాజం అంటే సంఘం అర్థం. కాబట్టి సమాజముగా, సంఘముగా కూడుట మానక అన్నాడు. ఎప్పుడు కూడేది? ఆదివారమే కూడేది. కొత్త నిబంధనల సంఘ ప్రకారంగా సంఘము సమాజంగా కూడేది ఆదివారమే. పాత నిబంధనల సంఘ ప్రకారంగా సంఘము సమాజం కూడేది శనివారం. దాన్ని షబ్బాత్ అంటారు. అది విశ్రాంతి దినం అన్నాడు. అది 12 వందల ఇశ్రాయేలుకి అది సున్నత సంబంధాలు మాత్రమే గుర్తించేటువంటి సమాప్తి. సో నేడున్న క్రైస్తవ్యానికి సంబంధించిన దినం ఏంటంటే ఇది ప్రభు దినం. సో ఈ ప్రభు దినమున సమాజంగా కూడిన మానక అన్నాడు. మనకున్న వాటికి ఏంటి? పని మానం, ఉద్యోగం మానం, వ్యాపారం మానం, పెళ్లి మానం. దేనికి? మీరు రోజుల్లో ఎందుకు? మామూలు రోజుల్లో అయితే పని మానేస్తే, జీతం మానేస్తే జీతం కట్టేదిగా, మన ఘోరగా తేడా కనపడేది ఆదివారం. కాబట్టి అది ఎవరి దినం? అది నీది కాదు, నాది కాదు, ప్రభు దినం. కాబట్టి ఆ ప్రభు దినానికి ప్రభువుని కేటాయించాం. పెళ్లిళ్ళు కానీ, విందులు కానీ, వినోదాలు కానీ గుర్తొస్తాయంటే ఆదివారం గుర్తొచ్చి, అంటే సోమవారం నుంచి శనివారం వరకు మందే, ఆదివారం కూడా మందే. అలాంటి స్వార్థంగా ఆలోచన చేసేటువంటి క్రైస్తవ మీద లేకపోలేదు. కాబట్టి హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 గ్రంథకర్త మాట్లాడుతూ చూడండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 24-25 హెబ్రీ పత్రిక
10వ అధ్యాయము 24 వచనాలు. కొందరు మానుకొనుచున్నట్టుగా దేని మానేది పని కాదు, ఏంటి మానేది ప్రయాణం కాదు, ఏంటి మానేది ఉద్యోగం కాదు. కొందరు మానుకొనుచున్నట్టుగా దేవునికి మహిమకరంగా ఉండేటువంటి ప్రభుదినమైన ఆరాధన మానుకున్నట్టుగా సమాజిక పురుడ మానక ఆ దినము సమీపించే కొలది ఇదేరట హెచ్చరించాలి. రేపు ఆదివారం ప్రభుదినం కాబట్టి మీరు పనులు ప్రయాణాలు విద్యలో ఉండేది ఎన్ని కూడా మానేసి ప్రభుదినం అంతా కలిసి సకలంగా ఉండి దేవుని ఆరాధించేటువంటి హెచ్చరికలు చేయాలి. చేసి ఒప్పుకుంటారా? నా పని, నా ఉద్యోగం, నా వ్యాపారం, నా ప్రయాణం, నా ఇష్టం, నాకు తెలుసు అనేటువంటి హెచ్చరికలకి మాటలు వస్తాయి తప్ప రేపు కర్తేనండి, రేపు ప్రభుత్వం రేపు రావాలి అని ఆలోచన చేయలేనటువంటి అజ్ఞాన క్రైస్తవ్యము ఆకాశం అంతా గ్రంథాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు. కాబట్టి ఆ దినము సమీపించే మరింత ఒకరు దుర్గొలుపుకోవాలని ఆలోచిస్తుంది గ్రంథం. కానీ ఎవరు కూడా అలాంటి ఆలోచన చేయలేదు దేవుడు తిరడా. కాబట్టి నేటి క్రైస్తవ జీవితాలు ఎన్నో లోపాలు ఉన్నాయి. ఆత్మ సంబంధంగా ఆ ఆత్మ సంబంధంగా లోపాలను సవరణ చేయడానికి దేవుడు హెచ్చరికైనటువంటి కాంటెక్స్ట్ ని గ్రంథంలో ఉంచాడు. కాబట్టి విశ్వాసంలో ఉండాలి, విశ్వాసంతో నిలకడగా ఉండాలి, తర్వాత స్థిర హృదయంతో ప్రభువును అందుకోవాలి, తర్వాత ఆ లోకాన్ని వేరే ఉండాలి, అందరికీ గొప్ప చేసేవారై ఉండాలి, నమ్మదగిన మొదలు గట్టిగా పట్టుకునేవారై ఉండాలి, వాక్యాన్ని చదవడం హెచ్చరించేది ఉండాలి. ఆ హెచ్చరికలు మనకేనండి కేవలం హెచ్చరికలు మన కోసమేనండి గ్రంథం రాశాడు అని మీరు అనుకోకండి. దేవుడు ఎవరిని వదిలిపెట్టా, దేవుడు ఎవరిని వదిలిపెట్టాలి. ఎందుకంటే ఆయన అన్యాయస్తుడు, ఆయన పక్షపాతి, సర్వశక్తుడు, న్యాయకర్తడు. అన్యాయం చేయక అసంభవం. కాబట్టి అందరికీ న్యాయం చేసే క్రమంలో అందరికీ వేసే కనుక దేవుడు అనేక ద్వారా హెచ్చరిస్తూ ఉంటాడు. సో బిలాము ఉన్నాడు, బిలాము జీవితాన్ని మేలు కొరకే దేవుడు హెచ్చరించాడు. బిలాముకి భోజనం చేశారు, గాడి చేయాల్సి వచ్చింది. యువానికి భోజనం చేసి వచ్చింది, చేప చేయాల్సి వచ్చింది. లోకానికి పాఠం జరపాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఆ సందర్భాన్ని బట్టి హెచ్చరికైనటువంటిది నోవాహు కూడా చేయబడింది. ఇప్పుడు 11 చూడండి. దేవుడు నోవాహును కూడా విడిచిపెట్టలేదనే విషయాన్ని గ్రంథం బోధిస్తుంది. 7వ వచనాన్ని విశ్వాసమును బట్టి నోవాహు అది వరకు చూడని సంగతుల గురించి దేవుడి చేత హెచ్చరింపబడిన వాడై, దేవుడు నోవాహును కూడా విడిచిపెట్టలేదు, ఖచ్చితంగా ప్రాపర్గా హెచ్చరించాడు. సో హెచ్చరిక అనేటువంటిది నీ జీవితాన్ని తప్పు మార్గంలోనికి లేదా అపవాది మార్గంలోకి వెళ్లకుండా నీ మార్గాన్ని సరళం చేయడానికి, నీ మార్గాన్ని బాగు చేయడానికి, నిన్ను మేలుకరంగా దీవెనకరంగా నువ్వు ఉంచడానికి మాత్రమే అలాంటి హెచ్చరికలు చేయబడతాయి. అన్నప్పుడు కోపపడడానికి ఛాన్స్ లేదు. సో అలాగే దేవుడు దావీదును వదిలిపెట్టాడండి. దావీదు పాపం చేశాడు, పాపం చేయడం కావాలి, కానీ ఆ పాపం నుండి ప్రాయశ్చిత్తం పొందడం అనేటువంటిది ఎక్స్ట్రాగా చేశాడు. కాబట్టి అప్పుడు దేవుడు నాథన్ ప్రవర్తన జ్ఞాపకం చేసి ఉంటాడు. అబ్బాయి నువ్వు తప్పేం లేదు, రాజైన దావీదుని హెచ్చరించాలంటే ఆ వ్యక్తికి నీవే కనుక అని చెప్పి నాథన్ ప్రవర్తన కాడని చెప్పి నాథన్ ప్రవర్తన పంపించాడు. నేను రాజుని, వీరుడిని, మీ సూర్యుడిని పడడా చిన్న స్టోరీ చెప్పాడు. ఆ స్టోరీలో ఎవరయ్యా ఎంత పాత్ర పోషించింది, అలాంటి అన్యాయస్తుడు మరణానికి పాత్రుడు అన్నాడు. ఆ పాత్రుడు నువ్వేనయ్యా అంటే కళ్ళు బయలుదేరింది. నిజడు నువ్వు నాకు చెప్పేంతడువా తీసుకెళ్లి శిరస్సు తీయనన్నాడా? లోపం గుర్తెరిగాడు. సో లేఖలను బట్టి దేవుడు ఎక్కడ చేస్తా ఉన్నప్పుడు అప్పుడు మనం ఆత్మవిమర్శ చేసుకోవాలి. దేవుని వాక్యానికి వ్యతిరేకంగా నా జీవితంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, ఆ లోపాలని దేవుడు వాక్యం ద్వారా హెచ్చరిస్తూ ఉన్నాడు. ఏంటి నా లోపం ఏంటి, నా బలహీనత ఏంటి, దేవునికి అవమానకరంగా ఏముంది, దేవుని మేరకు నా జీవితం ఎట్లా మార్చుకోవాలని రాజైన దాన్ని ఆలోచన చేసినట్టుగా ఇవాళ క్రైస్తవుడు ఆలోచన చేయట్లా. చెప్పిన వాళ్ళ మీద ద్వేషం పెంచుకోవడం మనమే. కాబట్టి అతనిలో లోపాన్ని దేవుడు నాథన్ ప్రవర్తన చెప్పాడు, మార్చుకున్నాడు. కాబట్టి ఆ దావీదు గురించి మాట్లాడుతున్నాడు. దావీదు
నా ఇష్టానుసారమైన మనుషుడు అన్నాడు. మార్చుకో దేవుడా. జీవించే ప్రతి మానవ జీవితంలో ఖచ్చితమైన వాక్యపరమైన లోపాలు ఉన్నాయి, లేవని చెప్పలేదు. కాబట్టి ఆ వాక్యాన్ని వినేటప్పుడు నా దగ్గర ఈ లోపం ఉందా, ఈ బాధ్యత ఉందా ఈ విషయంలో ఖచ్చితంగా అడిగేలా విమర్శ చేసుకొస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి వాక్యం చదువుతున్నాను, మనలో మనం చేసుకోవాలా, విమర్శించుకునేలా తీర్పు అందరికీ పోసుకుంటాడు. అలాంటి విమర్శ చేసినటువంటి నైపుణ్యత అందరికి కావాలి. కానీ అపార్థం చేసిన నైపుణ్యత అందరి దగ్గర ఉంది. ఇది మనల్ని కానీ వాక్యాన్ని కానీ అపార్థం చేసిన నైపుణ్యత అందరి దగ్గర ఉంది. కానీ వాక్యాన్ని వాక్యంగా లేదా ఒక సేవకుని యొక్క మాటని వేదంగా అది ఎందుకు చెప్తున్నారు దాని యొక్క సారాంశం ఏంటనేటువంటి విషయంలో అయ్యట్లేదు, ఆలోచన చేయట్లా. అపార్థం చేసుకుంటూ ఎక్కువైపోయింది, ఆలోచించడం తక్కువైంది. కాబట్టి అపార్థం చేసుకుంటూ నష్టపోయేది మనమే, ఆలోచించడం జరిగేది వేరు. కాబట్టి దేవుని చట్టానికి దేవుని అంటే వ్యతిరేకమైన ప్రతివాది కూడా దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. ఆ హెచ్చరికలో భాగంగా దేవుడికి మనం ఇవాళ దొరికాము. దేవుడు మనం వాక్యం ద్వారా హెచ్చరించాడు. కాబట్టి ఈ 2026 సంవత్సరంలో మన జీవితాల్లో ఎలాంటి లోపం లేకుండా దేవునికి తగినట్టుగా, దేవుని మేరకు తగినట్టుగా అందరూ బ్రతకాలని ప్రభు ప్రేమ బట్టి నన్ను హెచ్చరించుకుంటూ మనందరూ హెచ్చరిస్తూ ఈ అవకాశం కనిపించేటువంటి దేవుడికి హృదయపూర్వకమైన ఇటు వాక్యాన్ని సదస్సులైన అందరికీ కూడా ప్రత్యేకంగా తెలియజేస్తూ నా ఆలోచిస్తున్నాను. అందరికీ